హాయ్ ఆల్. సో గుడ్ మార్నింగ్. ఏం లేదు, సో ఈ మధ్య వీడియోస్ లేట్ అవుతున్నాయి కదా, సో కొంచెం కాలేజ్ స్టార్ట్ అయింది, వర్క్లో బిజీ అయింది. ఇప్పటి నుంచి అయితే కొంచెం రెగ్యులర్గా ట్రై చేస్తాం. మ్యాక్సిమం వీక్లీ 2 or 3 వీడియోస్ ట్రై చేస్తాం. అయితే ఇన్ఫర్మేషన్ ఏముంటుంది, లైక్ జస్ట్ ఏం చేస్తున్నా డైలీ నెట్ టైప్ లాగానే ఉంటుంది. సో ఇప్పుడైతే మార్నింగ్ 7:45 అవుతుంది. సో ఇప్పుడు 8కి క్లాస్ ఉంది నాకు. క్లాస్కి వెళ్ళి 9కి అయిపోతుంది క్లాస్. దాని తర్వాత కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకొని చూద్దాం. నెక్స్ట్ రోజు కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, అవి చేసుకుందాం. యా, అండ్ మంచి మొత్తం అలానే ఉంది, ఇంకా కరగడానికి టైం పడుతుంది. వ్యూ అయితే చాలా బాగుంది. సో క్లాస్ వరకు కలుద్దాం మళ్ళీ. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. యా, సో క్లాస్ అయిపోయింది. ఇప్పుడే కొంచెం లైబ్రరీకి వెళ్ళి కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, సో అవి చేసుకుంటాం. అండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ 2కి క్లాస్, సో కొంచెం వర్క్ చేసుకొని కొన్ని బయట పని ఉన్నాయి, అవి చూసుకుంటాం. మా లైబ్రరీ ఇది. సో ఇది మా లైబ్రరీలో 3rd floor. సో అక్కడ రూమ్స్ లాగా ఉన్నాయి కదా, అవి ఈ స్టడీ రూమ్స్ అన్నమాట. ఇండివిజువల్ అండ్ గ్రూప్ రూమ్స్ ఉంటాయి, చదువుకోవచ్చు మనం బుక్ చేసుకొని. సో ఇప్పుడే వర్క్ అయిపోయింది, కొంచెం ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్, ఇంకా జిఏ రిలేటెడ్ వర్క్ ఉంటుంది. సో అవి చేసుకుని బయట పని ఉంది, కొంచెం గ్రాసరీస్, ఇంకా వేరే కొరియర్ ఒకటి రిటర్న్ ఇచ్చేది ఉంది. సో అది ఇచ్చేసి చూసుకుంటాం. మళ్ళీ 2 క్లాస్ ఉంది. సో టైం ఇప్పుడు 11:30 అవుతుంది. లంచ్ చేసి క్లాస్కి వచ్చేద్దాం. మళ్ళీ నా తర్వాత ఇంకొచ్చిన మీటింగ్ ఉంది ప్రొఫెసర్తో, సో అది కూడా చూసేసుకున్నాం. సో ఇప్పుడు ర్యాపిడ్ ఎల్కి వచ్చినాం. ర్యాపిడ్ ఎల్ అని ఉంటుంది ఇక్కడ. సో లైక్ నీకేమన్నా పార్సల్స్, కొరియర్స్ రిటర్న్ ఇవ్వాలంటే ఇక్కడికి వచ్చి రిటర్న్ ఇవ్వచ్చు. సో యూపీఎస్ స్టోర్ అంటారు. సో కొన్ని రిటర్న్ ఇచ్చేయండి పార్సల్స్, సో అవి ఇచ్చేసి వెళ్ళిపోదాం. యా, ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్? Yes. యా, థ్యాంక్ యూ. Thank you. సో ఇది నాకు వచ్చి ఇలా రిటర్న్ లేబుల్స్ అని ఉంటాయి. సో అవి ఇస్తే తను మళ్ళీ దాని మీద రిటర్న్ లేబుల్ అనిపిస్తే వాళ్ళు కొద్దిగా వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి పికప్ చేసుకొని వెళ్ళిపోతారు. సో మీటింగ్ అయిపోయింది, కొంచెం మళ్ళీ లైబ్రరీకి వచ్చాను, కొంచెం వర్క్ ఉంటుంది. సో ఈలోపు ఒక స్టంట్ అయింది. సో ఆ స్టంట్ ఏందో క్లియర్గా రేపటి వీడియోలో చెప్తా. సో ఇప్పటికైతే ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి చూసుకోవాలి. సో ఇంటికి వచ్చి డిన్నర్ చేసాను. సో కొన్ని ఇండియా నుంచి పార్సల్ వచ్చినాయండి. సో అది ఓపెన్ చేసి తినేసి కొంచెం వర్క్ ఉంది, సో అది చేసుకున్నాం. సో ఈరోజుతో లైక్ చెప్పినట్టు లైక్ కొంచెం రెగ్యులర్గా బ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ స్టంట్ ఏందో నెక్స్ట్ వీడియోలో చెప్తా.